ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. 3 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 36 పరుగులు మాత్రమే చేశారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనుకున్నంత మేర రాణించలేకపోయారు. దీంతో మాజీలు సైతం దేశవాళీ క్రికెట్ లో ఆడితే ఫలితం మరోలా ఉండేది అంటున్నారు. అసలు వీళ్ళిద్దరూ దేశవాళీ క్రికెట్ లో ఎందుకు ఆడడానికి ఇష్టపడరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత టీమిండియా మాజీ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ లో ఆడాలని సలహా ఇచ్చారు. ఇండియాలో వారు స్టార్ స్టేటస్ చేరుకున్నప్పుడు వారు తమ స్టార్లు మేమెందుకు ఆడాలి అనే భావన పెరిగింది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు దేశవాళీ బరిలోకి దిగట్లేదు. ఇది మన స్టార్ ప్లేయర్లకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. డొమెస్టిక్ పిచ్లలో ఎలాగోలా నెట్టుకొస్తున్నా సవాల్గా నిలుస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్లపై తేలిపోతున్నారు. ఎంతో సీనియర్ ప్లేయర్ అయినా కూడా చాలా సులువుగా వికెట్లు పారేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ లో భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్లలో 8 సార్లు ఒకే విధంగా అవుట్ అయ్యారు. ఆఫ్ సైడ్ లో పడిన బంతిని ఆడే క్రమంలో వికెట్ కీపర్ లేదా స్లీపర్ లో ఉన్న ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోతున్నారు. ఇది కోహ్లీకి ఉన్న పాత బలహీనత. ఇటీవల కాలంలో ఆయన ఈ బలహీనతను అధిగమించినట్లు కనిపించారు. అయితే ఇక్కడ కూడా అదే అలవాటు కొనసాగిస్తున్నారు. మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా కొన్నేళ్లుగా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. ఆఫ్ సైడ్ లో బంతిని ఆడే క్రమంలో వికెట్ కీపర్ లేదా స్లీపర్ లో ఉన్న ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోతున్నారు. అయితే తర్వాత చాలా కష్టపడి ఈ సమస్య నుంచి బయటపడ్డారు. ఆఫ్ సైడ్ లో పడే బంతులను వదిలివేయడం ద్వారా సచిన్ ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించారు. ఇప్పుడు విరాట్ లో ఇలాంటి పట్టుదల కనిపించడం లేదు. బౌలర్లు 4వ స్ట్రైక్ పై గురి పెడుతున్నారు. ఈ విషయం తెలిసినా కూడా బ్యాట్ ఊపడం ఆపడం లేదు. రాహుల్ ద్రావిడ్ కూడా వీలైనంత వరకు అలాంటి బంతులను వదిలివేసేవారు. ఒకవేళ ఆడవలసి వస్తే స్క్వేర్ కట్ ఆడతారు లేదా కవర్ డ్రైవ్ షాట్ ట్రై చేసేవారు. సచిన్, ద్రావిడ్ ల స్ఫూర్తితో విరాట్ కోహ్లీ తన స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. రోహిత్ కూడా పెద్ద పెద్ద షాట్స్ ఆడాలా లేదా డిఫెన్స్ కే పరిమితం చేయాలా అనే సందిగ్ధతను ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో బూమ్రా తీసిన వికెట్ల కంటే రోహిత్ శర్మ చేసిన పరుగులే తక్కువ. సోషల్ మీడియాలో ఇదే విషయంపై ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. రోహిత్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ స్పీచ్ బంతులను వదిలిపెట్టాడు. 6 లేదా 4 కొట్టేవారు. బోర్లాండ్, స్టార్క్ వంటి పేసర్లు ఇలాంటి బంతులు వేసినా కూడా రోహిత్ తన స్టైల్లో ఆడలేకపోయారు. ఇది అతని ఆత్మవిశ్వాసం లోపాన్ని తెలియజేస్తుంది. అతను బంతిని బ్యాకప్ లెంగ్త్, లాంగ్ ఆఫ్ లేదా లాంగ్ ఆన్ ను సులభంగా కొట్టగలడు. కానీ ఇప్పుడు ఏ షాట్ ఆడాలో తెలియక సతమతమవుతున్నారు. దేశవాళీ క్రికెట్ లో అసలు ఆడకపోవడమే కోహ్లీ, రోహిత్ ల ఈ పరిస్థితికి కారణమని లెజెండరీ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. భారతీయ క్రికెటర్లు ప్రధానంగా టీ20, వన్డే క్రికెట్ ఆడతారు. టెస్టులు ఆడేటప్పుడు కూడా ఎక్కువగా హోమ్ గ్రౌండ్ లోనే ఆడతారు. దీని కారణంగా వారి లోపాలు కనిపించవు. కానీ విదేశాలకు వెళ్లినప్పుడు వారు బౌన్సీ పిచ్లపై తేలిపోతున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి మాజీ దిగ్గజాలు కూడా ఫామ్ కోల్పోయి జట్టులో కూడా స్థానం కోల్పోయారు. అయితే తమ తప్పులను సరిదిద్దుకొని మళ్లీ జట్టులోకి వచ్చారు. దీనికోసం ఎంచుకున్న పద్ధతి దేశవాళీ క్రికెట్ ఆడటమే. రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్లలో ఆడి తమ టెక్నిక్ ను మెరుగుపరుచుకొని తిరిగి జట్టులోకి వచ్చి రాణించారు. దేశవాళీ క్రికెట్ లో ఆడటమే ఈ క్రికెటర్ల సక్సెస్ సీక్రెట్. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్లు లేక ఖాళీగా ఉంటే దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాలి. ఇది బీసీసీఐ పెట్టిన రూల్. కానీ స్టార్ క్రికెటర్లు మాత్రం ఈ నిబంధనను పాటించడం లేదు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను బోర్డు కఠినంగా శిక్షించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. అయితే ఈ ప్రభావం వల్ల కొందరు స్టార్లు దేశవాళీ క్రికెట్ జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. కానీ కోహ్లీ, రోహిత్, బూమ్రా లాంటి స్టార్లు మాత్రం ఈ నిబంధనకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఫామ్ లో లేకపోయినా రంజీ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీలో పాల్గొనేందుకు విరాట్, రోహిత్ లు ఆడడానికి ఇష్టపడడం లేదు. భారత క్రికెట్ లో కోహ్లీ, రోహిత్లది ప్రత్యేక స్థానం. వీరి ఫామ్ ఇలాగే కొనసాగితే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది వారి కెరీర్ చివరిలో వారికి మచ్చగా మారవచ్చు. అందుకే ఈ స్టార్ ప్లేయర్లు త్వరగా మేలుకొని గొప్ప విజయాన్ని సాధించి రిటైర్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.